మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు చార్టర్డ్ వెల్త్ మేనేజర్ రమా రాజేష్ గారు. నమస్తే రమా. నమస్తే. సో రమాని ఆల్రెడీ మనం చాలా మాట్లాడుకున్నాం మనం. ఇంకొకటి ఏంటంటే, మీరు ఒక మంచి అడ్వైజర్, అంటే ఏదైనా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా జెన్యున్గా ఉండే మనిషి కాబట్టి, సో ప్రతిదానికి ఒక అడ్వైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్లో అడ్వైజర్ అనేది ప్రతి ఒక్కరికి చాలా నీడ్ అండి, కంపల్సరీ. అది మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మనం లైఫ్ అంతా హ్యాపీగా ఉండొచ్చు. ప్లానింగ్ లేకనే ఒడిదుడుకులు ఎక్కువ అయిపోతూ ఉన్నాయి. దీంతో మనం మాట్లాడుకుంటే సింగిల్ పేరెంట్స్, ఎక్కువగా మదర్ లేడీస్ గురించి అనమాట. వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి, అట్ ద సేమ్ టైం వర్క్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్స్ ఎక్కువ ఉంటాయి. పిల్లల బాధ్యత మొత్తం ఆ మదర్ మీదే ఉంటుంది. తను సంపాదించే శాలరీతో ఎంతకాలం తను చక్కగా పిల్లల్ని చూసుకోగలదు, తను ఎలా సేవింగ్స్ చేసుకోగలదు, ఇదంతా చాలా టఫ్. ఇద్దరు సంపాదిస్తేనే మిగిలించుకోవడం కష్టమవుతున్న రోజుల్లో ఒక సింగిల్ పేరెంట్, ఒక ఉమెన్ మదర్ అనేది ఎలా సేవింగ్ చేసుకోవాలి, దానికంటే ఒక ప్లానింగ్ చాలా అవసరం. ఇలాంటి అడ్వైసెస్ చెప్తేనే అర్థమవుతుంది. నిజంగా రాదా, నిజంగా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. అంటే ఇప్పుడు చూస్తున్నాం, రీసెంట్ గా చాలా డివోర్స్ రేట్లు పెరుగుతున్నాయి, చాలా మంది విడిపోతున్నారు. అండ్ డివోర్స్ అనేది పక్కన పెడితే చాలా మంది సింగిల్ మదర్స్ కూడా ఉన్నారు. అంటే హస్బెండ్స్ పోయిన వాళ్ళు కానీ వీళ్ళు కానీ, ఎస్పెషల్లీ అంతవరకు వాళ్ళ లైఫ్ లో ఎప్పుడు మనీని హ్యాండిల్ చేసి ఉండరు. అలాంటి సిచ్యువేషన్ కూడా ఎప్పుడు వచ్చి ఉండదు. బట్ ఇప్పుడు సడన్ గా వాళ్ళు సింగిల్ గా అన్ని హ్యాండిల్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక పక్కన ఆ కెరీర్ మీదే ఫోకస్ పెడతారా, జీతాలే పెంచుకుంటారా, లేదా ఇంకొక పక్కన మేనేజ్మెంట్ చేసుకుంటారా? సో మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళకి అడ్వైజర్ అవసరం చాలా చాలా ఉంటుంది. దట్టు హెల్త్ ఇష్యూస్ ఎప్పుడు ఎవరికి ఎలా వస్తాయో తెలియదు, అస్సలు తెలియదు. మొత్తం వీళ్ళకి ఇంకా అప్పుడు చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. యాక్చువల్లీ హెల్త్ ఇష్యూస్ రావడానికి కూడా రీజన్ ఇదే. రైట్. ఒక డివోర్స్ వెళ్ళినా, లేకపోతే ఒక మనిషిని కోల్పోయినా కూడా వాళ్ళు వెళ్ళి స్ట్రెస్ ట్రామా అన్నది చాలా తక్కువ ఉండదు, అది చాలా ఎక్కువ ఉంటది. ఎస్పెషల్లీ ఉమెన్ కి ఇంకా ఎక్కువ ఉంటది. అంటే బేసికలీ వీఆర్ ఎమోషనల్ కదా, ఆడవాళ్ళు అది అంత ఈజీగా మర్చిపోలేరు. ఈ ట్రామాలోని ఇంకొక అడిషనల్ ప్రాబ్లం మనీ రిలేటెడ్ గా వచ్చిందంటే ఇట్ బికమ్స్ ఎ స్ట్రెస్. ఎప్పుడైతే స్ట్రెస్ పెరిగిందో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వస్తాయి. సో మిగిలిన వాళ్ళతోని, నేను అన్నట్టుగా మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే విమెన్, ఎస్పెషల్లీ సింగిల్ ఉమెన్ కి కంపల్సరీగా ఒక అడ్వైజర్ సపోర్ట్ కావాలి. వాళ్ళు ఎంత ఫైనాన్షియల్ ప్లానింగ్ ఓన్ గా చేసుకోగలిగినా కూడా వాళ్ళకి ఒక ఇమోషనల్ సపోర్ట్ అండ్ ఒక ఫైనాన్షియల్ గా ప్రాపర్ ప్లానింగ్ చేసే ఒక అడ్వైజర్ అయితే కంపల్సరీ ఉండాలి వాళ్ళకి. ఎందుకంటే మీ దగ్గర ఎస్పెషల్లీ ఎక్కువ అమౌంట్ వచ్చినప్పుడు, ఎక్కువ అమౌంట్ నీతో ఉన్నప్పుడు, నీకేం చేయాలో తెలియనప్పుడు నువ్వు ఎవరిని అడుగుతావు? నీ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ లో మగవాళ్ళని కానీ లేకపోతే ఎవరైనా వాళ్ళని అడుగుతావు. సో వాళ్ళకి చెప్పేవని నువ్వు ఇన్వెస్ట్ చేసావు అనుకో, నీకు వస్తున్న సింగిల్ ఇన్కమ్ తర్వాత నువ్వు ఎన్నో సర్వైవ్ అవ్వాలి, నీ పిల్లలు సర్వైవ్ అవ్వాలి. ఈ లోపు నీకేమైనా జరిగితే నీ పిల్లల పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ నువ్వు ఇవన్నీ ఆలోచించుకొని ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు కరెక్ట్ అడ్వైస్ ఇవ్వలేదు అనుకో, ఈ లైఫ్ అంతా ఏం జరుగుతుంది? బోత్ అంటే యాజ్ అ మదర్ సఫర్ అవుతారు, పిల్లలు సఫర్ అవుతారు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. సో ఇలాంటి వాళ్ళు ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటేనే వాళ్ళకి ఫైనాన్షియల్ గా ఒక అట్లీస్ట్ కాన్ఫిడెన్స్ ఉంటది. ఓకే, నా ఇన్వెస్ట్మెంట్స్ ఒకరు చూసుకుంటున్నారు, నేను నా ఫోకస్ నా కెరీర్ మీద పెట్టుకోవచ్చు, లేదా నా పిల్లల మీద పెట్టుకోవచ్చు. ఆ మిగిలిన ఎక్స్ట్రా టైం ఏదైతే ఉంటుందో అది నువ్వు పిల్లలతో స్పెండ్ చేయవు. యాజ్ అ మదర్ నీకు ఆ బాండింగ్ ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. సో అలా ఖచ్చితంగా వాళ్ళైతే అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. అండ్ కమింగ్ టు ద మనీ మేనేజ్మెంట్ పార్ట్ కూడా, అడ్వైజర్ని చూస్ చేసుకునేటప్పుడు కూడా ఎలాంటి అడ్వైజర్ని చూస్ చేసుకోవాలంటే ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ వరకు, ఇన్సూరెన్స్ వరకు కాకుండా మీ ప్రాబ్లమ్స్ లైక్ సింగిల్ మదర్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎవరైతే ఉంటాయో వాటిని అర్థం చేసుకొని వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా ఉండే, ఇది మెయిన్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా కరెక్ట్ గా చెప్పాలంటే ఒక ఉమెన్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళండి. ఓపెన్ గా ఫ్రీగా మాట్లాడుకునే ఛాన్స్ ఉంటుంది మీకు. అలా మాట్లాడుకునేటప్పుడే చాలా విషయాల్లోనే మీకు హెల్ప్ అవుతుంది కూడా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక క్లయింట్ వచ్చారు రీసెంట్ గా నా దగ్గరికి. తను ఇంకా డివోర్స్ ఇవ్వలేదు హస్బెండ్ కి, బట్ హస్బెండ్ బాగా కొడుతూ ఉంటారు అని చెప్పేసి హస్బెండ్ వదిలేసి వేరే ప్లేస్కి వెళ్ళిపోయి జాబ్ చేసుకుంటుంది. సో అంటే బేసిక్లీ తనతో ఉండలేక షీ మూడ్ అవుట్. పిల్లల్ని పేరెంట్స్ దగ్గర పెట్టి అక్కడికి వేరే ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ జాబ్ చేసుకుంటుంది. సో ఈ ప్రాసెస్ లోని తను చాలా అప్పులు చేసుకుంది. అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా, నువ్వు వేరే దగ్గర నుంచి ఇంకో అంటే ఇప్పుడు సడన్ గా నీకు జాబ్ రావాలంటే రాదు. సో బట్ ఎవరో ఒక మంచి ఏజెంట్ పట్టుకొని ఒక జాబ్ తెచ్చుకొని అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళిపోయింది. అండ్ ఆ అప్పులు తీర్చుకోవడానికి ఆమెకి 2-3 years పట్టేసింది కంప్లీట్లీ.
ఆ తర్వాత ఇప్పుడు తను తిరిగి ఇండియా రావాలనుకుంటున్నాను, నేను పిల్లలతో ఉండాలనుకుంటున్నాను, ఇలాంటప్పుడు నేను ఏం చేయాలి, నేను ఎలా ప్లానింగ్ చేసుకోవాలి అని నా దగ్గరికి వచ్చింది. సో ఇక్కడ క్లియర్ గా 2 కేసెస్ మనకు అర్థం అవుతున్నాయి. ఒకటి ఏంటి అంటే పిల్లల్ని వదిలేసి ఆమె దూరంగా ఉంది, ఇప్పుడు ఆమె తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి పిల్లలు టీనేజర్స్ అయిపోతారు. సో బేసికలీ సో తిరిగి వచ్చాక ఇండియాలో జాబ్స్ వస్తాయో లేదో ఆమెకు తెలియదు, తను కంపల్సరీ ఇండియా రావాలనుకుంటుంది. సో నేను ఇండియా రావాలి, నేను ఇండియా వచ్చిన తర్వాత నేను బయటికి వెళ్ళి ఉద్యోగం చేస్తాను లేదో నాకు తెలియదు, బికాజ్ నేను ఇంతవరకు నా పిల్లల్ని నేను చూసుకోలేదు, ఇప్పుడైనా నేను చూసుకోవాలి. ఈ పాయింట్లో ఆమె ఉంది కాబట్టి తనకి కావాల్సినవి ఏంటి, తనకి ఇన్కమ్ కావాలి, ఫ్యూచర్ లో పిల్లలకి మ్యారేజ్ చేయాలంటే దానికి డబ్బులు కావాలి, అండ్ వాళ్ళ పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత తన సర్వైవల్ కి కూడా తనకు మనీ కావాలి. సో ఇన్ని ఉండి తను ఇన్వెస్ట్మెంట్ లో ఎక్కడైనా ఒక మిస్టేక్ చేసింది అనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆమె చేయలేదు, ముందుగానే నా దగ్గరికి వచ్చి అడిగింది, బట్ ఇలాంటి పాయింట్లో ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను లేదన్నాను, బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో నేను ఒక స్టాక్ మార్కెట్ లోనో ఒక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ లోనో పెట్టుకుంటే అదేమైనా అయితే పరిస్థితి ఏంటి, నీ పరిస్థితి ఏంటి, పిల్లల పరిస్థితి ఏంటి, మీ ఇద్దరు ఫ్యూచర్ ఏంటి. సో అందుకనే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఇట్లా అర్నింగ్ చేసేటప్పుడైనా ఆర్ ఇలాంటి సిచ్యువేషన్లోకి నువ్వు వెళ్ళాల్సి వచ్చినప్పుడైనా, అసలు నన్ను అడిగితే ప్రతి అమ్మాయి కూడా మనీ మేనేజ్మెంట్ గురించి నేర్చుకోవాల్సిందే. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే జాబ్ చేయడానికి వచ్చినప్పుడే నీ దగ్గర అంటూ ఒక ఇన్వెస్ట్మెంట్ ఉండాలి కంపల్సరీగా, ఇంత అమౌంట్ నీ సెక్యూరిటీ కోసం ఉండాలి. నీ పేరెంట్స్ ఇచ్చింది కాకుండా, నేను చెప్తుంది నీ పేరెంట్స్ ఇచ్చింది కాకుండా నీకంటూ ఒక కార్పస్ ఉండాలి. మన స్మృతి ఇరానీ అని చెప్పేసి ఆమె అయితే నీకంటూ ఒక ఇల్లు ఉండాలి అని కూడా అంటారు. ఒక ఆడపిల్ల పెళ్లి టైంకి తన పేరు మీద ఒక ప్రాపర్టీ ఉండాలి, తన పేరు మీద ఒక ఇన్వెస్ట్మెంట్ ఉండాలి. సో అంటే నా కాళ్ళ మీద నేను నిలబడగలను ఒక ధైర్యంతో మ్యారేజ్ చేసుకోవాలి. సో అలాంటప్పుడు మనం ఇలాంటి కేసెస్ని మనం ఫేస్ చేయము, ఎందుకంటే మనకు తెలీదు ఎలాంటి పర్సన్తో మనం మ్యారేజ్ అవుతుందో మనకు ఐడియా ఉండదు, ఎలాంటి లైఫ్ మనం లీడ్ చేస్తాం మనకు ఐడియా ఉండదు. అలా లేనప్పుడు నేను ప్రిపేర్డ్గా ఉన్నాను అనుకో, నేను ఒక స్టెప్ తీసుకొని వెనక్కి వెళ్ళగలను. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇన్ని నీ మైండ్లో పెట్టుకొని ఒక పక్క నేను నా పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి, నా ఎమోషన్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, వాళ్ళ గ్రోత్ నేను ఎలా చూడాలి, ఇన్ని మనం మైండ్లో ఉండేటప్పుడు కంపల్సరీగా ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు గైడ్ చేయగలరు. ఇది కరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీకు కాదు, మీకు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఉండాలి, ఎందుకంటే ఆమె ఉన్న సిచ్యువేషన్లో ఆమెకి ఇన్సూరెన్స్ ఇంపార్టెంట్ కదా. సో నేను అదే చెప్పాను, మీకు ముందు ఇన్సూరెన్స్ కావాలి, ఇండియా వస్తున్నారంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఇన్సూరెన్స్ తీసేసుకోండి, పిల్లల పేరు మీద మీ పేరు మీద ఒక ఇన్సూరెన్స్ తీసుకోండి. ఆ తర్వాత మీరు తీసుకొస్తున్న అమౌంట్ని కొంచెం మనం వాళ్ళ మ్యారేజ్ల కోసం, ఇంకొంచెం మీ సర్వైవల్ కోసం SWP ప్లాన్, SWP అంటే సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ ఒకటి ఉంది, అది నేను సజెస్ట్ చేశాను. సో ఇట్లా మనం SWP ప్లాన్ సజెస్ట్ చేసేటప్పుడు ప్రాపర్ అడ్వైజర్ అయితేనే మన డబ్బులు లాస్ అవ్వకుండా ఎట్లా చేయాలో ప్లాన్ చేయగలుగుతారు. అది తెలియకుండా యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి, నీ మటుకు నువ్వు చేసుకుంటే నువ్వు ₹1,00,000 పెడితే నెలకి 10,000 తీసేసుకోవచ్చు అట్లా ఏవో చెప్తున్నారు చాలా మంది, బట్ అవన్నీ రైట్ కాదు. సో అలా ఒక ప్రాపర్ ప్లానింగ్ నేను ఆమె చెప్పాక తను కొంచెం ధైర్యంగా ఫెల్ట్ హ్యాపీ అనమాట. ఓకే అండి, నాకు ఇప్పుడు అర్థమైంది ఎంత ఇంపార్టెంటో ఒక పర్సన్ ఉండడం, బికాజ్ నేను ఎంత ఆలోచిస్తున్నా కూడా నాకు ఫాస్ట్గా అంటే తన మైండ్లో ఏముంది అంటే నేను ₹1,00,00,000 సంపాదించేసాను అనుకో ఈ వచ్చే టైంలోని, ఆ ₹1,00,00,000తోని నేను నా పిల్లలు హ్యాపీగా ఉండొచ్చు, ఇది తన మైండ్లో ఉంది. బట్ తనకు అర్థం కాదు ఏంటి అంటే ఈ 1 crore సంపాదించాలన్న ఆశలోని తను చేస్తున్న మిస్టేక్స్ ఏంటి, స్టాక్ మార్కెట్ హెవీ ఇన్వెస్టింగ్కి వెళ్ళిపోతుంది, ఎందుకంటే 5 years టైం ఉంది, ఇంకొక 5 ఏళ్ళలో నేను వెనక్కి ఎలాగైనా వచ్చేయాలి, ఈ 5 ఏళ్ళలో ₹1,00,00,000 సంపాదించేయాలి. ఇలాంటి రాంగ్ అంటే ఎంత ఫాస్ట్గా నేను డబ్బులు సంపాదించాలనుకుంటానో అంత ఎక్కువ టైం పడుతుంది నాకు. కరెక్ట్. ఈ 5 ఏళ్ళలో నేను చేసిన మిస్టేక్ వచ్చి నేను దాచుకున్న డబ్బులు ఆసాయి అనుకో, నేను మళ్ళీ ఆ డబ్బులు సంపాదించడానికి ఇంకో 5 ఏళ్ళు పడుతుందా, మళ్ళీ దాన్ని గ్రో చేయడానికి టైం పడుతుందా. సో ఎప్పుడు కూడా ఫాస్ట్గా వచ్చేస్తుంది అనుకుంటే నువ్వు అంతే ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోతావు. నువ్వు ఎంత ఫాస్ట్గా ముందుకెళ్ళాలనుకుంటావు అంతకన్నా ఫాస్ట్గా వెనక్కి వెళ్ళిపోతావు. అది మైండ్లో పెట్టుకొని ప్లానింగ్ చేసుకోవాలి. సో నేను అడ్వైస్ చేసేది ఏంటంటే ఎవ్రీ సింగిల్ మదర్ ప్లీజ్ ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి ప్రాపర్ ప్లానింగ్ చేయించుకోండి. దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది. మీ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఒక అడ్వైజర్కి వదిలేసి మీ కెరియర్ ప్లానింగ్ మీద, మీ పిల్లల మీద మీరు ఫోకస్ చేస్తే మీరు ఖచ్చితంగా గ్రో అవ్వగలరు, ప్రాబ్లం ఉండదు మనకి. సూపర్ అండి. అందుకే కరెక్ట్ అడ్వైజర్ ఉండాలి. ఇలాంటి వాళ్ళు చెప్పే వాళ్ళ దగ్గర ఫస్ట్ స్టెప్ అదే. ఆ స్టెప్ మనం వేసి స్టార్ట్ చేసామంటే మనం సక్సెస్ఫుల్గా మనం అనుకున్నవి మనం సాధించగలుగుతాం. కరెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.